హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి. సో చెప్పాను కదా, పవలింప సేవ ఒకటి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అని. సో ఇదనమాట, పవలింప సేవకు ముందు జరిగే పూజ అయితే ఆరంభమైందండి. సో ఈ పూజనైతే ద్వాదశ ఆరాధన అంటారంటండి. అసలు ఈ ద్వాదశ ఆరాధన అంటే ఏమిటి? దీని యొక్క విశిష్టత ఏమిటి? ఇదంతా కూడా ఈ వీడియోలో చూద్దామండి. సో ఇదనమాట అండి ఆ ద్వాదశ ఆరాధనకున్న విశిష్టత అయితే. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం చోరోత్సవం కూడా ఒకటి జరుపుకుంటామండి. దానినే దొంగల దోపిడీ అని కూడా అంటారు. ఈ చోరోత్సవం అంటే ఏమిటి? అసలు ఎందుకు ఈ బ్రహ్మోత్సవాల్లో ఇది ఇంత ప్రాధాన్యత కలిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది. సో అందుకని అదొక్కటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి. ఇంతటితో స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో ద్వాదశ ఆరాధన అయితే పూర్తయిందండి. తదనంతరం ధ్వజారోహణ కార్యక్రమం అయితే ఆరంభమవుతుందండి. ఇంకా ఇక్కడ ధ్వజారోహణ కార్యక్రమం అయితే ఆరంభమైందండి. ధ్వజారోహణం చేసిన తరువాత గరుడాళ్వార్ గారి ప్రసాదాన్ని అయితే ఇవ్వటం జరుగుతుందండి. ఇంతకు ముందు కూడా నేను దీని యొక్క విశిష్టత గురించి చెప్పానండి. సంతానం లేనివారు కానీ, వివాహం కానివారు కానీ ఈ గరుడాళ్వార్ గారి ప్రసాదాన్ని స్వీకరిస్తే వారికి సంతానం కలుగుతుందని, అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుందని ఇక్కడి నమ్మకమండి. ఇంకా ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయిన తదనంతరం స్వామివారి పల్లకి సేవకై అంతా సిద్ధం చేస్తున్నారండి. ఇంకా స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం అయితే ఆరంభమైందండి. ఇంకా అందరము కూడా స్వామివారి నామ ఉచ్చారణతో, మేళతాళాలతో ఈ కార్యక్రమాన్నైతే ప్రారంభించామండి. స్వామివారిని, అమ్మవారిని 12 మార్లు గుడి చుట్టూ కూడా పల్లకిలో ఊరేగించడం అయితే జరుగుతుందండి. 12 మార్లు జరిగే ఈ పల్లకి సేవలో ప్రతి ఒక్కసారికి కూడా హారతినిచ్చి నామ ఉచ్చారణలతో, నృత్య ప్రదర్శనలతో, కోలాట ప్రదర్శనలతో, అలాగే మేళతాళాలతో ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా స్వామివారి, అమ్మవారి పల్లకి సేవ అయితే జరుగుతుందండి. ఇంకా ఈ విధంగా పల్లకి సేవ పూర్తయిన తదనంతరం ఆ స్వామివారిని, అమ్మవారిని ఊయలలో ఉంచి పవలింప సేవ కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఇంకా స్వామివారి, అమ్మవారి పల్లకి సేవ అయితే ఈ విధంగా పూర్తయిందండి. ఇక్కడైతే పవలింప సేవ కార్యక్రమానికైతే అంతా సిద్ధం చేస్తున్నారండి. ఇంకా అందరూ కూడా ఈ విధంగా కళ్యాణ మహోత్సవాల్లో పవలింప సేవకు కావలసినవన్నీ కూడా ఇలా సిద్ధం చేస్తున్నారండి. ఇంకా
ఇక్కడ ఈలోపు స్వామివారి కీర్తనలను పాడుతూ, నృత్యం చేస్తూ ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో పవలింప సేవనైతే ప్రారంభిస్తున్నారండి. ఇంకా పవలింప సేవా కార్యక్రమం అయితే ఆరంభమైందండి. ఇంకా ఆలయ ఈవో గారు కూడా ఈ పవలింప సేవలో పాల్గొనటం అయితే జరిగిందండి. ఇంకా అందరూ కూడా ఇక్కడ స్వామివారి పవలింప సేవలో దండలతో నృత్యం చేస్తూ స్వామివారిని, అమ్మవారిని అలరిస్తున్నారండి. ఇంకా స్వామివారి పవలింప సేవలో భాగంగా అందరూ కూడా పువ్వులతో చేసిన బంతాటైతే ఆడుతున్నారండి. ఇంకా ఇక్కడ పవలింప సేవకు కావలసినవన్నీ కూడా ఎంతో వైభవంగా తీసుకురావడం అయితే జరిగిందండి. ఇంకా ఇక్కడ స్వామివారిని, అమ్మవారిని అందరము కూడా వరుస క్రమంలో దర్పణలో చూడటమైతే జరుగుతుందండి. ఇంకా ఇక్కడ అందరము కూడా స్వామివారిని, అమ్మవారిని ఊయలలో ఊపుతూ పవలింప సేవా కార్యక్రమాన్నైతే జయప్రదం చేస్తున్నామండి. ఇంకా పవలింప సేవ తదనంతరం ఆలయ ఈవో గారు, అలాగే ఆలయ కమిటీ వాళ్ళు అందరూ కూడా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు జయప్రదంగా పూర్తవటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సన్మానించడం అయితే జరుగుతుందండి.
అలాగే ఇక్కడ నేను ఎక్స్‌పెక్ట్ చేయని ఒక మెస్మరైజింగ్ మూమెంట్ అయితే జరిగిందండి. అసలు నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు ఇలా జరుగుతుంది అని. అదేమిటంటే అపర భద్రాద్రిగా పిలువబడే మా ఊరి రామాలయం యొక్క ఖ్యాతిని ప్రపంచం మొత్తము కూడా చూసే విధంగా చేసినందుకు గాను మా ఊరి అందరి కరతాళ ధ్వనుల మధ్య నాకు కూడా సత్కారం చేయడం అయితే జరిగిందండి. రాముడికి ఉడత సహాయం చేసినట్టు నేను చేసిన ఈ చిన్ని కష్టాన్ని కూడా గుర్తించి గ్రామ పెద్దలు, ఆలయ ఈవో గారు నాకు ఇచ్చిన ఈ గొప్ప గౌరవానికి గాను ఈ వీడియోని ఆధారంగా చేస్తూ అందరికీ కూడా గ్రాటిట్యూడ్‌ని అయితే తెలియజేస్తున్నానండి. ఇంకా ఆ తరువాత గ్రామ పెద్దలు అందరూ కూడా ఈవో గారిని ఫెలిసిటేట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇదండి వీడియో అయితే. ఇంతటితో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.